భార్యాభర్తల దాంపత్యం. పరిచయం. మనిషి జీవనంలో వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం ప్రేమ, పరస్పర విశ్వాసం, సహకారం, బాధ్యతతో సాగించే అనుబంధం దాంపత్యం. ఈ బంధం కేవలం శారీరకమే కాదు, ఇది ఆధ్యాత్మికం, మానసికం, సామాజికం, భావోద్వేగపరమైనది. భార్యాభర్తల అనుబంధం సమాజ స్థిరత్వానికి పునాది. దాంపత్య జీవితపు ప్రాముఖ్యత. వివాహం వ్యక్తి జీవితానికి సార్థకతనిస్తుంది. దాంపత్యం ద్వారా మనిషి బాధ్యతగలవాడవుతాడు. ఒకరి భావాలు, అవసరాలు, కలలు రెండవవారికి అవగాహన కావడం ద్వారా జీవితంలో సమతౌల్యం ఏర్పడుతుంది. ప్రేమ, విశ్వాసం, సహనం, సహకారం వంటి విలువలు ఈ బంధాన్ని నిలబెడతాయి. ఇవి లేకుంటే దాంపత్యం నిలవదు. భార్యాభర్తల మధ్య అవగాహన. అవగాహన అనేది దాంపత్యానికి మూలస్తంభం. ప్రతి వ్యక్తికి తన వ్యక్తిత్వం, అభిరుచులు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని గౌరవించడం, ఒకరిని ఒకరు వినడం, అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు తగిన రీతిలో మద్దతు ఇవ్వడం, ఇవన్నీ దాంపత్య సౌఖ్యానికి మూలకారకాలు. భార్యాభర్తలు పరస్పరం నిందించడం, తర్కించడం కన్నా మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. సమస్యలు వస్తే వాటిని కలిసి ఎదుర్కోవాలి. ప్రేమ మరియు సహనం. ప్రేమ అనేది దాంపత్యానికి ప్రాణం. అది కేవలం మాటలలో కాకుండా, పనుల్లో కనిపించాలి. చిన్న చిన్న విషయాలలో ప్రేమను వ్యక్తం చేయడం, కృతజ్ఞత చెప్పడం, పరస్పరం గౌరవించడం వంటి చిన్న అలవాట్లు పెద్ద తేడాలు తీసుకొస్తాయి. దాంపత్యంలో సహనం చాలా ముఖ్యం. జీవనంలో విభిన్న పరిస్థితులు వస్తాయి. ఆ సందర్భాల్లో ఓపికతో వ్యవహరించడం, కోపానికి బదులుగా ప్రేమతో స్పందించడం, ఇవే సంతోషకరమైన దాంపత్యానికి మూలాధారాలు. ఆధునిక సమాజంలో దాంపత్య సవాళ్లు. ఇప్పటి వేగవంతమైన జీవనంలో భార్యాభర్తల మధ్య సమయాభావం, ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, సోషల్ మీడియా ప్రభావం వంటి అనేక అంశాలు దాంపత్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కాని ఈ పరిస్థితుల్లో కూడా పరస్పర నమ్మకం, సంభాషణ, పరస్పర సహకారం ఉంటే దాంపత్య బంధం బలంగా నిలుస్తుంది. మంచి దాంపత్యానికి సూచనలు. ఒకరినొకరు వినడం నేర్చుకోండి. ప్రేమను ప్రతిరోజూ వ్యక్తం చేయండి. విభేదాలు వచ్చినప్పుడు కోపం కాకుండా చర్చ చేయండి. పరస్పర విశ్వాసాన్ని కాపాడండి. 1. పరిచయం. 2. దాంపత్య బంధం యొక్క ఆవశ్యకత. 3. ప్రేమ, విశ్వాసం, అవగాహన, దాంపత్యపు 3 స్తంభాలు. 4. భార్యాభర్తల పాత్రలు, పురాతన దృష్టి, ఆధునిక ఆలోచన. 5. సంభాషణ ప్రాముఖ్యత. 6. విభేదాలు, సమస్యలు, పరిష్కార మార్గాలు. 7. దాంపత్య సౌఖ్యం మరియు కుటుంబ స్థిరత్వం. 8. ఆధ్యాత్మికతలో దాంపత్యం స్థానం. 9. ఆధునిక సమాజంలో దాంపత్య సవాళ్లు. 10. దాంపత్య విజయానికి మార్గదర్శకాలు. 11. సమతుల దాంపత్య జీవన కళ. 12. ముగింపు. 1. పరిచయం. మనిషి జీవితం అనేది అనేక బంధాలతో నిండినది. వాటిలో అత్యంత పవిత్రమైనది, భావోద్వేగపరమైనది, సామాజికపరమైనది దాంపత్య బంధం. వివాహం అనే పదం కేవలం ఒక చట్టపరమైన ఒప్పందం కాదు. అది 2 ప్రాణాల సమ్మేళనం, 2 కుటుంబాల కలయిక, 2 మనసుల మధ్య ఆత్మీయమైన అనుబంధం. భార్యాభర్తల బంధం మన సంస్కృతిలో అర్ధాంగి, అర్ధాంగుడు అనే భావంతో గౌరవింపబడింది. భార్యను భర్తకు అర్ధంగా, భర్తను భార్యకు అర్ధంగా పరిగణించారు. ఇది వ్యక్తిగత జీవనానికి సమతౌల్యం తెచ్చే పునాది. మన పూర్వ సంప్రదాయాల్లో వివాహం సప్తపదితో ప్రారంభమై జీవితాంతం కొనసాగుతుంది. ఆ సప్తపదిలో ఉన్న వ్రతాలు దాంపత్య జీవనానికి మార్గదర్శకాలు. ప్రేమ, నమ్మకం, సహకారం, సత్యం, స్నేహం, సహనం, ఆధ్యాత్మికత, ఈ విలువలే దాంపత్య బంధానికి ఆధారం. 2. దాంపత్య బంధం యొక్క ఆవశ్యకత. ఒక వ్యక్తి జీవనంలో సంతోషం, స్థిరత్వం, ఆత్మసంతృప్తి అన్నీ మనుషుల మధ్య సంబంధాలపైనే ఆధారపడి ఉంటాయి. దాంపత్యం ద్వారా వ్యక్తి నేను అనే భావన నుంచి మనం అనే భావనకు మారుతాడు. ఈ మార్పు జీవనాన్ని సార్థకం చేస్తుంది. భార్యాభర్తలు కేవలం సహజీవనం చేయరు. వారు పరస్పరానికి బలం, ఆధారం, ప్రేరణగా నిలుస్తారు. ఒకరికి మరొకరు మనోధైర్యం ఇవ్వడం, బాధలు పంచుకోవడం, ఆనందాలను రెట్టింపు చేయడం, ఇవే నిజమైన దాంపత్య విలువలు. మన పండితులు అన్నారు,
దంపతి సమన్వయే ధర్మః అంటే దంపతుల అన్వయమే ధర్మం. ఇద్దరు కలిసినప్పుడు మాత్రమే జీవితం ధర్మపరంగా, సార్థకంగా ఉంటుంది. దాంపత్య బంధం సమాజ నిర్మాణానికి కూడా పునాది. మంచి భార్యాభర్తల సమ్మిళిత జీవనం ఒక మంచి కుటుంబాన్ని, మంచి కుటుంబాలు ఒక మంచి సమాజాన్ని, మంచి సమాజం ఒక బలమైన దేశాన్ని సృష్టిస్తాయి. 3. ప్రేమ, విశ్వాసం, అవగాహన దాంపత్యపు 3 స్తంభాలు. 1. ప్రేమ. ప్రేమ అనేది దాంపత్య బంధానికి ప్రాణం. అది కేవలం మాటల్లో కాదు, చిన్న చిన్న చర్యల్లో వ్యక్తమవుతుంది. ఒక స్మితం, ఒక స్నేహపూర్వక మాట, ఒక సహకారం. ప్రేమను చూపడం అంటే కేవలం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు. పరస్పర అవసరాలను గుర్తించి వాటిని తీర్చే ప్రయత్నం చేయడమే నిజమైన ప్రేమ. 2. విశ్వాసం. విశ్వాసం లేకుండా ఏ బంధమూ నిలవదు. దాంపత్యంలో పరస్పర విశ్వాసం అత్యంత అవసరం. అనుమానం అనే విషపాము ప్రేమను నాశనం చేస్తుంది. భార్యాభర్తలు పరస్పరం తమ మనసు తెరచి మాట్లాడితే అపార్థాలకు చోటుండదు. నమ్మకం ఉన్న చోటే సౌఖ్యం ఉంటుంది. 3. అవగాహన. ప్రతి మనిషి భిన్నుడు. ఒకరి అభిరుచులు, ఆలోచనలు, సంస్కారం మరొకరికి భిన్నంగా ఉండవచ్చు. దాంపత్యంలో అవగాహన అంటే వేరొకరి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడం, మన అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దకపోవడం. అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం దాంపత్య సౌఖ్యానికి. భార్యాభర్తల పాత్రలు, పురాతన దృష్టి, ఆధునిక ఆలోచన. 4. భార్యాభర్తల పాత్రలు, పురాతన దృష్టి, ఆధునిక ఆలోచన. ప్రాచీన భారతీభార్యాభర్తల దాంపత్యం. పరిచయం. మనిషి జీవనంలో వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం ప్రేమ, పరస్పర విశ్వాసం, సహకారం, బాధ్యతతో సాగించే అనుబంధం దాంపత్యం. ఈ బంధం కేవలం శారీరకమే కాదు, ఇది ఆధ్యాత్మికం, మానసికం, సామాజికం, భావోద్వేగపరమైనది. భార్యాభర్తల అనుబంధం సమాజ స్థిరత్వానికి పునాది. దాంపత్య జీవితపు ప్రాముఖ్యత. వివాహం వ్యక్తి జీవితానికి సార్థకతనిస్తుంది. దాంపత్యం ద్వారా మనిషి బాధ్యతగలవాడవుతాడు. ఒకరి భావాలు, అవసరాలు, కలలు రెండవవారికి అవగాహన కావడం ద్వారా జీవితంలో సమతౌల్యం ఏర్పడుతుంది. ప్రేమ, విశ్వాసం, సహనం, సహకారం వంటి విలువలు ఈ బంధాన్ని నిలబెడతాయి. ఇవి లేకుంటే దాంపత్యం నిలవదు. భార్యాభర్తల మధ్య అవగాహన. అవగాహన అనేది దాంపత్యానికి మూలస్తంభం. ప్రతి వ్యక్తికి తన వ్యక్తిత్వం, అభిరుచులు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని గౌరవించడం, ఒకరిని ఒకరు వినడం, అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు తగిన రీతిలో మద్దతు ఇవ్వడం, ఇవన్నీ దాంపత్య సౌఖ్యానికి మూలకారకాలు. భార్యాభర్తలు పరస్పరం నిందించడం, తర్కించడం కన్నా మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. సమస్యలు వస్తే వాటిని కలిసి ఎదుర్కోవాలి. ప్రేమ మరియు సహనం. ప్రేమ అనేది దాంపత్యానికి ప్రాణం. అది కేవలం మాటలలో కాకుండా పనుల్లో కనిపించాలి. చిన్న చిన్న విషయాలలో ప్రేమను వ్యక్తం చేయడం, కృతజ్ఞత చెప్పడం, పరస్పరం గౌరవించడం వంటి చిన్న అలవాట్లు పెద్ద తేడాలు తీసుకొస్తాయి. దాంపత్యంలో సహనం చాలా ముఖ్యం. జీవనంలో విభిన్న పరిస్థితులు వస్తాయి. ఆ సందర్భాల్లో ఓపికతో వ్యవహరించడం, కోపానికి బదులుగా ప్రేమతో స్పందించడం, ఇవే సంతోషకరమైన దాంపత్యానికి మూలాధారాలు. ఆధునిక సమాజంలో దాంపత్య సవాళ్లు. ఇప్పటి వేగవంతమైన జీవనంలో భార్యాభర్తల మధ్య సమయాభావం, ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, సోషల్ మీడియా ప్రభావం వంటి అనేక అంశాలు దాంపత్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కాని ఈ పరిస్థితుల్లో కూడా పరస్పర నమ్మకం, సంభాషణ, పరస్పర సహకారం ఉంటే దాంపత్య బంధం బలంగా నిలుస్తుంది. మంచి దాంపత్యానికి సూచనలు. ఒకరినొకరు వినడం నేర్చుకోండి. ప్రేమను ప్రతిరోజూ వ్యక్తం చేయండి. విభేదాలు వచ్చినప్పుడు కోపం కాకుండా చర్చ చేయండి. పరస్పర విశ్వాసాన్ని కాపాడండి. కలిసి సమయం గడపండి. కుటుంబ బాధ్యతలను భాగస్వామ్యం చేసుకోండి. ముగింపు. భార్యాభర్తల దాంపత్యం జీవనంలో అత్యంత విలువైన బంధం. ఈ బంధం బలంగా నిలవాలంటే ప్రేమ, విశ్వాసం, అవగాహన, సహనం, కృతజ్ఞత అవసరం. ఈ విలువలను పాటించే దాంపత్యం ఎప్పటికీ ఆనందమయంగా ఉంటుంది. దాంపత్య సౌఖ్యం ఉన్న కుటుంబం సమాజానికి మోడల్గా నిలుస్తుంది. ఇది ఒక సంక్షిప్త రూపం 500 పదాల మాత్రమే. ఇప్పుడు చెప్పు, నువ్వు దీన్ని కీక్యాప్ 1 పూర్తి 5000 పదాల వ్యాసంగా, విభాగాలుగా,
ఉపశీర్షికలతో రాయమంటావా? లేదా కీక్యాప్ 2 పుస్తకరూపం, వ్యాసరూపం, ప్రసంగరూపంలో రాయాలా? నీ అభిరుచికి అనుగుణంగా పూర్తి రూపం రాస్తాను. యొసెడ్ 1 చాట్ జీపీటీ సెడ్. అద్భుతం. తనిఖీ గుర్తు బటన్ అంటే నువ్వు భార్యాభర్తల దాంపత్యం అనే అంశంపై పూర్తి 5000 పదాల వ్యాసం, విభాగాలుగా, ఉపశీర్షికలతో, శైలిగా తెలుగు సాహిత్యపరంగా కావాలనుకుంటున్నావు. ఈ వ్యాసం క్రింది నిర్మాణంలో ఉంటుంది. భార్యాభర్తల దాంపత్యం. సుమారు 5000 పదాలు. 1 పరిచయం. 2 దాంపత్య బంధం యొక్క ఆవశ్యకత. 3 ప్రేమ, విశ్వాసం, అవగాహన, దాంపత్యపు 3 స్తంభాలు. 4 భార్యాభర్తల పాత్రలు, పురాతన దృష్టి, ఆధునిక ఆలోచన. 5 సంభాషణ ప్రాముఖ్యత. 6 విభేదాలు, సమస్యలు, పరిష్కార మార్గాలు. 7 దాంపత్య సౌఖ్యం మరియు కుటుంబ